ఏడుపాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ గారి కళాశాలకి రావడం, మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లో కానీ ఈ పండుగలు చేసుకునే వాతావరణం మనకి కల్పించినందుకు నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేసుకోలేకపోయాం. ఈ రోడ్డు ఓపెన్ చేసి ఈ కళాశాలకి ఇంతమంది పిల్లలు ఇంతకు ముందు ఎలా వస్తున్నారు అనుకున్నాను నేను. కానీ ఈ రోడ్డు చూసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళు హ్యాపీగా రాగలరు అని చెప్పి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు ఈ కాలేజ్ గురించి నాకు తెలీదు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేదాకా ఈ మీరారెడ్డి గారు మాకు చాలా దగ్గర బంధువు, కానీ ఆయన దీన్ని డొనేట్ చేశారని చెప్పి నాకు తెలీదు. ఇప్పుడు మీ కళాశాలలో కొత్తగా ఫిజిక్స్ వచ్చిందని చెప్పారు, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు, కానీ టీచింగ్ స్టాఫ్ లేరని చెప్పారు. అవి కూడా త్వరలో మీ అందరికీ నేను ఏ రకంగా అయితే ఎవరితో మాట్లాడి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి కూడా ఈ కాలేజ్ గురించి తీసుకెళ్ళి, అలాగే మీరారెడ్డితో కలిసి, అలాగే ఏ విద్యా సంస్థకైనా నేనున్నాను అంటూ ముందుకొచ్చే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ఈ కాలేజీని మనము అభివృద్ధిలోకి తెచ్చుకుందాం. ఎందుకంటే ఆయనకి చదువు అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ స్కూల్లో కానీ ఏ కాలేజ్లో కానీ నాకు ముందే చెప్పేస్తుంటారు. వాళ్ళు ఏమైనా అడిగితే ఫౌండేషన్ ద్వారా చేస్తామని చెప్పి ముందే చెప్తుంటారు. కాబట్టి తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ఒకసారి మీరారెడ్డి కూడా మాకు అతి సన్నిహితుడు, మా బంధువు, కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ కాలేజ్ మీద ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎటువంటి, ఇప్పుడే మేడం అడిగారు ఒక ఆడిటోరియం కావాలని, అలాగే కొన్ని క్లాస్ రూమ్స్ కూడా కావాలని చెప్పి, అవన్నీ కూడా మనం ఏ రకంగా అయితే ఈ కాలేజీని అభివృద్ధిలోకి తేవడానికి ఎన్ని వసతులు కావాలో అన్నిటికీ నేను సహకరించి ఈ కాలేజీని మనం ఈ 5 ఏళ్ల లోపల ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని విద్యార్థులందరికీ కూడా మాటిస్తున్నాను. కాబట్టి తప్పకుండా మనం అదంతా చేసుకుంటాము. బట్ మీరు కూడా అందరూ నాకు మాట ఇవ్వాలి. ఈ కాలేజ్లో చదువుకునే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి వెళ్ళాలని, మారల్ వాల్యూస్తో స్టూడెంట్స్ అందరూ ఉండాలని, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో, పాజిటివ్నెస్తో పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిసారి అన్న హరిప్రసాద్ గారు నన్ను చూడకుండానే ఆయన ఇంత గొప్పగా నా గురించి రాసినందుకు నిజంగా అన్న మీ చేతులకు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఆ గీతాన్ని మన శ్యామల్ కుమార్ గారు అద్భుతంగా పాడినందుకు ఆయన కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.